ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల ధాన్యం కొనుగోలుపై లేదని మండిపడ్డారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో అకాల వర్షాలకు తడిసి మొలకలొచ్చిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారికి అందాల పోటీల మీద 8 సార్లు రివ్యూలు చేసినాడు. అందాల పోటీల మీద ఉన్న మక్కువ రైతుల వడ్లు తరలించాలి, వడ్లు కొనాలి అన్న దాని మీద నాకు శ్రద్ధ లేదు. మేము గత నెల రోజుల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. అటు రాష్ట్రంలో ఇటు ఈ నియోజకవర్గంలో ఎంత మొత్తుకున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. వీళ్ళు వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల, లేటు చేయడం వల్ల మరి ఎక్కడికక్కడ కళ్ళాల్లో వడ్లు అట్లనే ఉండిపోయి, ఎక్కడికక్కడ రోడ్ల మీద వడ్లు అక్కడికే ఉండిపోవడం వల్ల మరి వర్షాలు రావడంతో మరి ఈ వడ్లు తడిసిపోవడం జరిగింది. ఒకవేళ సరైన టైంలో ఎప్పటికప్పుడు వడ్లు మరి కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లుకు తరలించినట్టయితే మరి ఈ పరిస్థితి వచ్చేది కాదు. రేవంత్ రెడ్డి చేతగానితనం వల్ల ఇవాళ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. మరి ఇప్పుడు రైతులు చెప్తా ఉన్నారు, తడిచిన వడ్లని ఎవరు కూడా తీసుకోవట్లేదు, రైస్ మిల్లుకు పోవట్లేదు, కొనుగోలు కేంద్రాలకు కూడా తీసుకోవట్లేదు అని చెప్తా ఉన్నారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు లేటు చేయడం వల్లనే, మీరు ఆలస్యంగా వడ్లు కొనుగోలు చేయడం వల్లనే, మీ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ వర్షాలు రావడంతో ఇవాళ వడ్లు తడిసిపోవడం జరిగింది. కాబట్టి తడిసిన వడ్లని వెంటనే మద్దతు ధరతోటి ఇవాళ కొనుగోలు చేయాలి. మొత్తం అన్ని రకాల వడ్లను కూడా, తడిసిన వడ్లని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.